మనం ఇంతకు ముందు భాషా భాగాల గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు ఒక కొత్త విషయం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మామూలు సహజంగా మీ పక్కన ఉన్నారు కదా, తను మీరేమని పిలుస్తారు? ఏమని పిలుస్తావు? పేరు దివ్య. ఓకే. నీ వెనక వైపు ఉన్నారు కదా, తన పేరు నీకు తెలియదు, అప్పుడేమని పిలుస్తావు? ఏమని పిలుస్తావు? పర్లేదు, ఏదో చెప్పేసి ఏమండి అని పిలుస్తావా? మొత్తం అమ్మాయి వెనుకున్న అమ్మాయిని పిలుస్తారా? నువ్వైతే ఎలా పిలుస్తావు? ఎవరు? తను అని చెప్తాం కదా, తను. అవును కదా. ఒకసారి నాకు తెలియదు తన పేరు ఏదేమంటాను మిమ్మల్ని, నాగమణి కొంచెం తను పిలువమ్మ అంటారు. అవునా కాదు? అవునా? ఓకే. వీళ్ళందరినీ అయితే ఏమని పిలుస్తాం? నీరు నీరు అని అంటాం. సరే, ఇక్కడ మౌనిక నీ గురించి మాత్రమే నువ్వు చెప్తున్నావు. అప్పుడు ఏమి స్టార్ట్ చేస్తావు? నేను. వెరీ గుడ్. ఈ క్లాస్ మన ఎదుటి వాళ్ళైతే తను తిను అనాలి. వాడు వీడు అనే పదాలు వాడకూడదు. తను తిను ఇలాంటి పదాలే వాడు. అవునా? అర్థమైందా? మీరు ఎక్కువ మంది నాకు మీరు అన్నాడు. సరే, ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు అతడు అని చెప్పి, అదే అమ్మాయిలైతే ఆమె అని చెప్పి, మన గురించి మనం చెప్పేటప్పుడు మౌనిక ఇప్పుడు ఏం చెప్పింది? నేను అని చెప్పింది. అవునా కదా? అంటే ఎప్పుడైనా మన గురించి మనం చెప్పేటప్పుడు ఏమైనా స్టార్ట్ చేస్తాం? నేను. ఏమైనా స్టార్ట్ చేస్తామమ్మా? నేను. ఓకేనా? మనం ఎవరైనా నేను అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకునే అంశంలో నేను అనే దాని గురించి, నేనే నా గురించి చెప్పుకుంటున్నాను అన్నమాట. మీరు చెప్పేటప్పుడు మీ గురించి మీరు చెప్పుకోవడం. దీనికి వచ్చేసి అభ్యసన ఫలితాలు. గుర్తించుట, అవగాహన, ఆసక్తి, ప్రశంస, ఓకేనా? ఓకే. అంతులేని చెట్టుకి 66 కొమ్మలు, కొమ్మకి కోడి పువ్వుల్లో 2 కాయలు. ఏంటి అవి? 2 కాయలు అని చెప్పాను. వెరీ గుడ్. సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు. ఓకేనా? అంతులేని చెట్టుకి 66 కొమ్మలు, కొమ్మలన్నింటిలో 2 కాయలు. అదేంటి అనుకున్నా? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు. ఇంకా నాలో చల్లగా వచ్చేవి ఉంటాయి. మేఘాలు. చల్లగా ఉంటాయంటే మేఘాలు. చల్లగా అయిపోయింది అనుకో, అప్పుడు ఎలా ఏమొస్తాయి మనకి? ఆకాశంలో చూసినప్పుడు మేఘాలు వస్తాయి. ఏమొస్తాయి? మేఘాలు. ఏమొస్తాయి నాన్న? మేఘాలు. మేఘాలు ఉంటాయి. అవునా? ఇంకా నాలో మీకు చూడండి, వీటితో పాటు చాలా మీరు బయటకు వచ్చినప్పుడు ఆకాశం చూసినప్పుడు ఇంకా చాలా కనిపిస్తాయి. ఏమేమి కనిపిస్తాయి? చుక్కలు మరో విధంగా ఏమనొచ్చు? నక్షత్రాలు. చుక్కలు మరొక విధంగా ఏమనొచ్చమ్మా? నక్షత్రాలు. చుక్కలు, నక్షత్రాలు. ఇంకోటి చుక్కలు, నక్షత్రాలు, తారాలు కూడా అనొచ్చు. చుక్కలు అనొచ్చు, నక్షత్రాలు అనొచ్చు, తార అనొచ్చు. అవునా? ఇంకా నాలో రంగురంగులు మీ అందరినీ ఆహ్లాదపరిచే ఒకటి కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు. తెలుగులో ఏమంటారు? ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7. ఎన్ని రంగులు ఉంటాయమ్మా ఇంద్రధనస్సులో? 7 రంగులు ఉంటాయి. ఓకేనా? ఇంకా మీకు మిరుమిట్లు కొలిపే కాంతులు ఇస్తాం. బయటకు వచ్చినప్పుడు కనిపిస్తాను, మాయమైపోతాను. ఏంటి అవి? నక్షత్రాలు చెప్తున్నాం కదా.
నక్షత్రాలు పైకి చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తాయి? ఒక్కసారిగా చిన్నగా ఉంటాయి, అలాగే కాంతివంతంగా కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి? కాంతివంతంగా కూడా ఉంటాయి. అవునా? ఎప్పుడు మీరు చిన్నపిల్లప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? ఆరు బయట మంచి మీద పడుకున్నప్పుడు చక్కగా పైకి చూసినప్పుడు వాళ్ళు కథలు కూడా చెప్తారు కదా మనకి. అదిగో చుక్క పరిగెత్తుతుంది చెప్తారా? అవునా? చుక్కలు ఉంటాయి అన్నమాట. ఇంకా నాలో ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పండి? సరే, ఇప్పుడు ఒకటి అడుగుతా. నాలో తోక చుక్క. నా ఆకారాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతాను, చివరికి నిండుసున్న అయిపోతాను. తోక చుక్క. చంద్రుడు ఆకారాన్ని తగ్గించుకుంటూ పోయి లాస్ట్ నిండుసున్న అయ్యేదేంటి? నిండుస్తున్నా. ఓకే ఓకే. అలాగే మీకు వేడిని మంటని ఇస్తాను. ఎవరు? సూర్యుడు. వేడితో పాటు చల్లగా గాలిని ఇస్తాను. మేఘాలు. అలాగే రంగులు పరిధిలో చూపిస్తాను. ఓకేనా? అయితే మనకి ఈ నక్షత్రాలన్నీ ఉన్నాయి కదా, ఈ నక్షత్రాలన్నీ ఆకాశంలో చూసినప్పుడు ఒక కాంతి ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారు ఎవరికైనా తెలుసా? మిల్కీ వే అంటే పాలపుంత, అంటే నక్షత్రాల వెలుగు ప్రవాహం అన్నమాట. ఆ ప్రవాహం నక్షత్రాలన్నీ గుంపులు గుంపులుగా ఉంటాయి, కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అవునా? తెలుసా మనకు ఆకాశంలో? మనం లెక్కించగలమా నక్షత్రాలని? అస్సలు లెక్కించడం. వాటి ఆ వెలుగుని ఏమంటారంటే పాలపుంత అంటారు. ఈ వెలుగునేమో ఈ నక్షత్రాలన్నీ వెలుగు ప్రసరిస్తున్నాయి కదా, ఈ ప్రసరణ ఏమంటారు? పాలపుంత అంటారు. నక్షత్రాల వెలుగు ప్రవాహాన్ని ఏమంటారమ్మా? పాలపుంత అంటారు. ఓకే, ఇప్పుడైనా నాన్న ఇది చూపించాను కదా, ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టారా? ఎవరిని నేను? వెరీ గుడ్. గివ్ క్లాప్ టు అనుష. ఆకాశం. ఆకాశం. ఇంకా నాకు వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఎవరికైనా తెలుసా? ఒక్కలే చెప్పాలి. దివ్య చెప్పమ్మా. ఇంకే కూర్చో. రాధిక, ఇంకేమనొచ్చు ఆకాశానికి? గగనం. వెరీ గుడ్. టీటీసీ ఇంకా ఏమనొచ్చు? తప్పేం లేదమ్మా, తప్పైన ఆకాశాన్ని నింగి, గగనం. ఇంకా సిరివేగలా అంతరిక్షం అని కూడా అనొచ్చు కదా, అంతరిక్షం. నిన్ను. వెరీ గుడ్. ఈ క్లాస్ కృష్ణప్రియ. నిన్ను. చెప్పమ్మా. అంబరం. అంబరం. వెరీ గుడ్. ఈ క్లాస్ నాగలక్ష్మి. అంబరం. ఖగోళం అని కూడా అంటారు. ఏమంటారు? ఖగోళం అని కూడా అంటారు. ఏమంటారు? ఖగోళం అంటారు. మనకు ఒక పదానికి సమానమైన అర్థం ఇచ్చే ఒక పదం ఉంటే ఏమని చెప్పుకున్నాం ఇంత ముందు క్లాస్ లో? అర్థాలు. ఒక పదమే ఉంటే అర్థాలు అని చెప్పుకున్నాం. అదే పదానికి ఒకటి కంటే ఎక్కువ సమానమైన అర్థాలు ఉంటే వాటిని ఏమంటారు? పర్యాయ పదాలు. సమానమైన అర్థం. ఇక్కడ సమానమైన అర్థం అంటే ఏంటి? పర్యాయ పదాలు. ఒక పదానికి ఒకటే ఉంటే మనం అర్థాలని చెప్తాం, ఒకటే కాకుండా ఒకటి కంటే ఎక్కువ సమానమైన అర్థాలు వాటిని ఏమంటారు? పర్యాయ పదాలు. ఇక్కడ ఆకాశానికి ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి? శ్రీశైలమ్మా. నింగి, గగనం, అంతరిక్షం, నిన్ను, అంబరం, ఖగోళం. వెరీ గుడ్. శృతిలేమా. చుక్కలకి ఏం చెప్పుకున్నాం? నక్షత్రాలు, తారలు. ఇప్పుడు ఇది అర్థాల పర్యాయ పదాల? అదే ఒకటే ఉంటే ఏమని చెప్పొచ్చు? వెరీ గుడ్. ఇప్పుడు అర్థానికి పర్యాయ పదాలకి తేడా తెలిసింది కదా, ఓకేనా? అలాగే చూడండి, మనకి సూర్యుడు వెలుగునిస్తాడు కదా, అవునా? సూర్యుడు వెలుగు కనుక మనం మీద పడితే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం కదా. దానికి మధ్యలో మనకి ఒక పొర అనేది అడ్డుగా వస్తుంది. దాన్ని ఏమంటారు? ఓజోన్ పొర. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యకిరణాలు మన మీద డైరెక్ట్గా పడకుండా ఈ ఓజోన్ పొర ఏం చేస్తుంది? మనకి అడ్డుగా వస్తుంది. అడ్డుగా రావడం వల్ల మనకేమైనా లాభాలు ఉన్నాయా? వేడి ఒకసారి
మధ్య ఎక్కువ స్కిన్ స్పెషలిస్ట్ ఎక్కువ అయిపోయారు. పాపం అంతకుముందు వాళ్ళకి అసలు పాపం కష్టం ఏదో ఒక గంట వర్క్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు స్కిన్ ఎలర్జీలు ఎక్కువ వస్తున్నాయి కదా, స్కిన్ మీద ర్యాషెస్ రావడం కదా, ఇవన్నీ కూడా ఈ సూర్యకిరణాల వల్ల కూడా మనకు వస్తాయి. ఈ ఓజోన్ పొర లేకపోతే క్యాన్సర్, కంటి సమస్యలు, ఎలర్జీలు, చర్మానికి సమస్యలు, ఇవన్నీ మనకి సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడటం వల్ల వస్తాయి. కానీ మనకి అవి డైరెక్ట్గా పడటం మనకి ఎవరు సహాయపడుతున్నారు? ఓజోన్ పొర. ఇప్పుడు ఓజోన్ నిన్న మనకి 2 days బ్యాక్ మనకి ఒకసారి మార్నింగ్ ఎండ బాగా ఉదయం కూడా బాగా ఎందుకు మార్నింగ్ మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కూడా ఎంత వెంటగా అనిపించింది. ఎందుకని అలా జరుగుతుంది? ఓజోన్ పొరకి ఓజోన్ పొరకి హోల్స్ పడ్డాయి. హోల్స్ పడడం వల్ల ఏమైంది, ఈ సూర్యకిరణాలు అనేది డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది, మన స్కిన్ మీద కానీ మన బాడీ మీద కానీ పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ వేడిని మనం తట్టుకోలేకపోతున్నాం. అవునా కాదు? ఆ వేడిని మనం తట్టుకోగలుగుతున్నామా? తట్టుకోలేము. వీటి వల్ల ఏంటి, మనకి ఇప్పుడు ఎక్కువ అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. అవునా? పైకి వచ్చేటప్పుడు మనకే షివరింగ్ వచ్చేసింది ఆ వేడి. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఓజోన్ పొర దెబ్బతింది. ఓజోన్ పొర దెబ్బతింటే కారణం ఎవరు? మనమే కదా. అంటే మనం చేసే పనుల వల్ల ఓజోన్ లేయర్ అనేది పాడైపోవడం వల్ల ఏంటి, మనమే సమస్యలు కొని తెచ్చుకోం. చెట్లు నరకడం ఇలాంటివి. అవునా? మీరు ఎవరైనా చెట్లు నరికేస్తే చూస్తామంటారా, నాకు వద్దని చెప్తారా? వద్దని చెప్తారా? అలాగే చూడండి, మనకి ఈ అంతరిక్షం గురించి మీరు తెలుసుకోవడానికి ఒక శాస్త్రాన్ని కూడా కనిపెట్టారు. ఆ శాస్త్రాన్ని ఏమంటారు? ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం అంటారు. దాని మీద పరిశోధన చేసే వ్యక్తిని ఏమంటారు? ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. మనకి మీకు తెలుసా, ఖగోళం గురించి మొదటిసారిగా ఎవరు చూశారు, దాన్ని ఎలా తెలుసు? దూరంగా ఉన్నాయి కదా, మీరు దగ్గర చూస్తే బాగుందని ఒక అతను కనిపించింది. అతను ఇటలీ దేశస్తుడు. అతని పేరు గెలీలియో. అతనికి ఏమనిపించిందంటే, చాలా దూరంగా ఉంది కదా, దానిలో చాలా ఉన్నాయి, నేను కూడా వాటిని చూడాలి, అక్కడ ఏముందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. దానితో అతను ఏం చేశాడు, టెలిస్కోప్ కనిపెట్టు. ఎప్పుడు చూసారా నేను టెలిస్కోప్ ని? చూసారా? దీనిలో కూడా చూస్తారు కదా, అవునా? మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ టెలిస్కోప్ ద్వారా అతను ఏం చేశాడు, ఆకాశంలో ఏమున్నాయి అనేది చూశాడు. ఒకసారి మీకు ఏం కనిపిస్తుంది చూడు. ఇది మోడల్ టెలిస్కోప్ అమ్మా, ఒరిజినల్ కాదు. వెరీ గుడ్. ఓకేనా? ఇది టెలిస్కోప్ మోడల్ అన్నమాట. ఓకేనా? ఈ గెలి ఆయన మొదటిసారిగా అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్సుకతతో అలా చేశాడు. తర్వాత చాలా మంది శాస్త్రవేత్తలు వచ్చేసి అంతరిక్షం నుండి పరిశోధన చేశారు. ఈ పరిశోధన ఫలితంగా మనం చాలా కనిపెట్టేశాం. ఏంటి? మనకు తెలిసినయే, మీకు అన్నీ తెలుసు. నేను ఒకటి చెప్తే మీరు చెప్పేస్తారు. భూభ్రమణాలు తెలుసుకున్నామా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, చలనాలు ఉంటాయని, గ్రహాలు తెలుస్తాయని తెలుసుకున్నామా? అలాగే ర్యాకెట్స్ని పంపించాము ఆకాశంలోకి. ముందు కూడా చంద్రయాన్ 2 కూడా పంపించారు కదా, అవునా కాదు? ఓకే, మొట్టమొదటిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన వ్యక్తి చూడండి. నేను అంతరిక్షంలోకి అడిగాను, అనిపించింది మొట్టమొదటిగా అంతరిక్షంలోకి అడుగు పెట్టిన వ్యక్తి. నేను అడిగిన వచ్చిన చంద్రుడిపై అడుగు పెట్టిన వ్యక్తి కాదు, అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంతరిక్షంలోకి అడుగు పెట్టిన వ్యక్తి అని. వెరీ గుడ్. మా చంద్రుడి పేరైతే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వెరీ గుడ్. ఓకేనా? యూరీ గాగర్స్. ఓకేనా? మొదటి మన భారతీయులు ఎవరైనా తెలుసా? మన భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తి రాకేష్ శర్మ. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాకేష్ శర్మ. ఓకేనా? చూడనమ్మా, మనం ఈరోజు చెప్పుకున్న పాఠం పేరేంటి? నేను అనే పాఠంలో ఆకాశంలో ఏమేమి ఉంటాయి. అలాగే సూర్యుడు అంటున్నాడు, మీరందరూ నన్ను రోజు చూస్తున్నారు, నాకు చాలా వీళ్ళందరినీ నేను ప్రొటెక్ట్ చేస్తాను, దాచిపెట్టుకున్నాను. కానీ నాకు కోపం తెప్పిస్తున్నాను. నా కోపం తెప్పించినప్పుడు ఏం చేస్తాను నేను? ఒక్కసారి మనకి ఏం జరిగింది, సడన్ గా ఒక పావుగంటనంతా వాతావరణం మొత్తం మారిపోయి పెద్ద పెద్ద శబ్దాలు, ఓకేనా, ఉరుములు వెళ్ళు వచ్చినాయా లేదా? అతను కోపం కూడా వస్తుంది. ఆకాశానికి కోపం వచ్చినప్పుడు ఇలాంటి వైవిధ్యాలు చూపిస్తూ ఉంటాడు. అర్థమైంది?
అర్థమైందా? ఓకే అమ్మా. మన హోమ్ వన్ వచ్చేసి చంద్రయాన్ 2లోని వాళ్ళు కనిపెట్టిన అంశాలు ఉంటాయి కదా 2 ద్వారా, అవేంటి పాయింట్ నోట్ చేసుకుని రండి. సిరివెన్నెల ఆకాశంలో ఏమేమి ఉంటాయమ్మా?